దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథము నుండి మరొక వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. మరి ఈరోజు 22వ తారీఖు గురువార దినము, ఆగస్టు నెల 2024 సంవత్సరం. దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 76వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడు మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్ములను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మాటలు మనం గమనించినట్లయితే, షాలేములో ఆయన గుడారం ఉంది, సియోనులో ఆయన ఆలయం ఉంది. అనగా షాలేము అనగా ఏమండే, సియోను అనగా యెరూషలేము. ఏమండే, యెరూషలేం అనే పేరు రావటానికి కారణం ఏమంటే, అబ్రహాం గారు ఆదికాండం 22వ అధ్యాయంలో కుమారుని బలి ఇస్తూ ఉన్నప్పుడు కుమారుడు అడుగుతాడు ఏమనంటే, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ గొర్రె పిల్ల ఏది అని అంటే యెహోవా ఈరే తెలియపరుస్తాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, యెహోవా ఈరే, ఆయనే చూచుకును అని. అందుకే ఈరే అన్న మాటగా ఏరు. ఏమండే, షాలేము అనగా ఏమండే, షాలేము రాజుగా మెల్కీసెదెకు. ఏమండే, మెల్కీసెదెకు శాంతికి సమాధానానికి రాజుగా వచ్చి అబ్రహాం గారికి ఏమంటే దశమాంసాలు అనగా రక్త మాంసాలు ఇచ్చినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. రొట్టెను ద్రాక్షరసంగా ఇచ్చినట్టు ఆయన లోతు గారిని తీసుకెళ్ళిపోయినప్పుడు 5 రాజుల మీద, సొదొమ గుమొర నుంచి పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు 5 రాజుల మీద యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఆశీర్వదించినటువంటి షాలేము రాజు ఆయన ఆశీర్వదించిన రీతిని బట్టి యెరూషలేము అనే పేరు రావటం జరిగిందని బైబిల్ యొక్క పండితులు తెలియపరుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలను గమనించండి, ఇక్కడ మనం చూస్తే షాలేములో ఆయన గుడారం ఉంది, ఈ సియోనులో ఆయన ఆలయం ఉంది. అనగా యెరూషలేములో ఆయన సన్నిధి ఉంది, ఆయన మందిరం ఉంది. దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ కీర్తనకారుడు అయినటువంటి ఆసాపు గారు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, దేవుని మహిమాన్విత శక్తి గురించి తెలియజేస్తాడు. కీర్తన దేవుని మహిమాన్విత శక్తిని గురించి తెలుపుతూ ఉందండి. కీర్తనకారుడు దేవుని మహిమను ఎంతగానో ప్రస్తుతిస్తూ ఉన్నాడు. బహుశా కీర్తనను ఆసాపు గారు సన్హెరీబు అపజయం పొందిన తర్వాత దేవుని స్తుతించుచూ రాసుండొచ్చని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. ఏమంటే, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం అందు అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకున్నాడండి. పట్టుకున్న తర్వాత 19వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, పట్టుకోవటాన్ని బట్టి అక్కడ దేవుని యొక్క దూత 185,000 మందిని సంహరించినట్టు మనకి 19వ అధ్యాయంలో కనపడుతుంది. అంతేకాకుండా ఏమంటే, అతడు నిస్రోకనే తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెల్లెకు సరేజరిన ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరని, అప్పుడు అతని కుమారుడైన ఎస్రహద్దోను అతనికి మారుగా రాజయ్యాడని. ఏమంటే, 37వ వచనంలో సన్హెరీబు యొక్క మరణము కనబడుతుంది మనకి. సన్హెరీబు యొక్క మరణము కనబడుతుంది. అప్పుడు ఎంతగానో స్తుతిస్తూ ఈ కీర్తన రాసి ఉండొచ్చని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం అండి. దేవుని బిడ్డలను గమనించండి, ఇక్కడ మనం చూస్తే 76వ కీర్తన మొదటి చరణంలో చెప్తున్నటువంటి మాట. ఏమంటే, 76వ కీర్తన మొదటి చరణంలో తెలియచేస్తున్నటువంటి మాట చూస్తే,
యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, ఎంతో గొప్పది. ఏమంటే యోధాలో ఇశ్రాయేలులో దేవుని నామము గొప్పది. సాలేంలో గుడారం ఉంది, సియోనులో ఆయన ఆలయం ఉంది. 2 రాజ్యాలకి కేంద్రస్థానం సాలేం అండి. 2 యోధాకిని ఏమండి సియోనుకి అని చెప్తా ఉన్నాడు. అక్కడ దేవుని ప్రసన్నత వారికి తోడుగా ఉందండి. అక్కడ దేవుడు యుద్ధాయుధములన్నిటినీ విరగ్గొట్టాడు. అందుకే దేవుని బిడ్డల యెరూషలేం మీదకే ఏమైనా ఎక్కడి నుంచైనా ఇరాన్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచైనా కానీ గాజా నుంచి కానీ హిజ్బుల్లా నుంచి కానీ ఎక్కడి నుంచైనా రాకెట్లు వర్షం కురిపిస్తూ ఉంటుంటే వాటిని దీపావళి పండగకి టపాకాయలు పేల్చినట్టుగా ఆకాశంలోనే విరగొడతా ఉన్నాడండి. పేల్చి వేస్తూ ఉన్నారు, విరగొట్టేస్తూ ఉన్నారు, తునాతునకలు చేసేస్తూ ఉన్నారు. ఏమంటే దేవుని బిడ్డలరా, ఇక్కడ అలాగే దేవుడు శాంతి కాముకుడు, దేవుని తేజస్సు అధికమైందండి. దేవుని గద్దింపు భయంకరమైనది. దేవుడు భయంకరుడు, ఆయన కోపమునందు ఎవరో నిలవజాలరో అని 7వ వచనంలో తెలియజేస్తారు. దేవుని తీర్పునకు భూమి భయపడ్డదండి. 8-9 వచనాలు చూస్తే 76వ కీర్తనలో, నీవు తీర్చిన తీర్పు ఆకాశం నుండి వినబడజేసితివి, దేశంలో శ్రమనందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. సెలా. ఏమండి, భూమి భయపడిపోయి ఊరుకున్నదంట, సైలెంట్ అయిపోయిందంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కోపమునందు ఎవరో నిలవలేరండి. దేవుని తీర్పునకు భూమి భయపడిపోయింది అంటా ఉన్నా. నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును. ఏమండి, ఏ విధంగా నరుల ఆగ్రహం దేవునికి స్తుతికి కారణమవుతుందండి? ఉదాహరణకు ఐగుప్తీయులు ఆగ్రహమును బట్టి దేవుడు అద్భుత కార్యములు జరిగించాడు. చూద్దాం, ఇక్కడ నిర్గమకాండం 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ తర్వాత 5వ అధ్యాయము, నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులకు పోనిచ్చుటకు యెహోవా అంటే ఎవరో అని అడుగుతాడండి. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనను. ఏమండి, గమనించండి దేవుని బిడ్డలారా, పోనీకపోయినా దేవుడు ఎలా పోనిచ్చాడో దేవుడు మహిమాన్వితుడండి. కనుక ఆయనకు మొక్కుబడులు చెల్లించాలని కీర్తనకారులు సూచిస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మనం 11వ అధ్యాయం 9వ వచనం అంటే నిర్గమకాండం 11వ అధ్యాయం 9వ వచనం. అప్పుడే యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. ఏమంటే దేవుని కార్యాలు కనబడే రీతిగా ఫరో మాట వినకపోవటానికి దేవుడే చేశాడండి. దేవుడే చెప్పేస్తా ఉన్నాడు 11:9. ఏమంటే ఆయన కార్యాలు ఎంత గొప్ప కార్యాలు చేశాడో. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, ఫరో సైన్యాన్ని నశింప చేయటం, రథాలు పెద్ద పెద్ద రథాలు ఊడిపోయి పడిపోవటం, ఇవన్నీ ఇప్పటికీ ఆనవాళ్ళలో ఉన్నాయండి. దేవుని బిడ్డలను గమనించడం. అందుకే కఠిన హృదయులకి శిక్ష 76వ కీర్తన 5-12 వచనంలో, కఠిన హృదయులు అనగా దేవునిపైన ఆధారపడక దౌర్జన్యం, అవినీతి, అక్రమము, అన్యాయములనే ఆధారం చేసుకుని హృదయమును కఠినపరుచుకున్న వారు వీరు ఇతరులకు కీడు చేస్తారు కానీ మేలు చేయనట్టు వారి గర్వమును దేవుడు అణిచివేయని అధికారులు పొగరును అణిచివేయవాడు. అందుకని ఆయన భూరాజులకు భయంకరుడు, అహంకారులకు భయంకరుడు, భక్తుల ఆశ్రయ దుర్గము. ఏమండి, తెలియపరుస్తానండి, భక్తులకి ఆశ్రయ దుర్గం ఆయనే. అందుకే దావీదు భక్తుడు నా కోట, నా కొండ, నా ఆశ్రయము, నా అండ, నా ఆధారము నీవే అని ఎంతగానో దేవుని మయంపరచుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల మనకి సహాయం చేస్తుంది. అందుకని అని అంటా ఉన్నాడు 76వ కీర్తనలో, ఏమని, యోధాలో ఇశ్రాయేలులలో దేవుని నామము గొప్పది, సాలేములో ఆయన గుడారం ఉంది, సియోనులో ఆయన ఆలయం ఉంది అని చెప్తా ఉన్నాడు. ఆయన గుడారము, ఆయన ఆలయము ఎక్కడైతే ఉంటుందో, మనలో ఎక్కడైతే ఉంటుందో ఆయన కాపుదల భద్రత మనకి నిండుగా మెండుగా ఉంటుందని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మద్రేక దేవుని దీవెన మనెల్లరికూ తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు
పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.